రాజ్ చెప్పిన ఆఖరి మాటలు. "లేయి కావ్య లెయ్యి, వాళ్ళని నువ్వే కాపాడాలి, నా వల్ల అవ్వట్లేదు, లేయి కావ్య లెయ్యి" అనేసి రాజ్ అయితే ఆఖరి మాటలైతే చెప్పాడు. అసలు కావ్య లేస్తుందా లేదా? కావ్య బతికుంటుందా లేదా? అలాగే మన ధాన్యలక్ష్మి గారు, మన అపర్ణ గారు, మన సుభాష్ గారు వీళ్ళ పరిస్థితి ఏమవుతుంది? అసలు ఆ పిల్లోళ్ళు ఏమవుతారు? అసలు అప్‌కమింగ్ స్టోరీ ఎలా ఉంటుంది? అసలు ఇంత విధ్వంసం అసలు సీరియల్ చరిత్రలోనే ఇంత ఘోరాతి ఘోరమైన ఎపిసోడ్‌ని నేనైతే చూడలేదసలు. నిజం చెప్తా ఉన్నాను. రాత్రి నుంచి నాకు మైండ్‌లో అయితే తిరగతానే ఉంది. ఏందిరా ఇది? నిజమా కాదా? నిజమా కాదా? అనేసి పొద్దున లేసి చూస్తే నా సామిరంగా నాకే కళ్ళు బయలు గమ్మాయి. అంటే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. మీరు అనుకోవచ్చు, ఏంది సీరియల్ కోసం ఇంతలా బాధపడాలా? ఇంతలా ఎఫెక్షన్ చూపియాలనేసి. జస్ట్ మనం 3 గంటల సినిమా చూసి, అబ్బా! మన హీరో, హీరోయిన్ చనిపోయారు. ఎంత బాధపడతాం. మనకు ఎప్పుడన్నా సినిమా చూడండి, మనకు బాధేస్తుంది. జస్ట్ 3 గంటలు మాత్రమే వాళ్ళతో ట్రావెల్ అవుతాం. అంటే మనము ఒక మ్యాట్నీ షోకి పోయామంటే 2:00 నుంచి 5:00 వరకు అయితే మనము సినిమాని చూసి, సినిమా నుంచి బయటకొచ్చిన తర్వాత, అబ్బా! విలన్ హీరో బతికిండాల్సింది, హీరో హీరోయిన్ బతికిండాల్సింది, వాళ్ళనెందుకు చంపేశార్రా? డైరెక్టర్ ఏందిరా ఇంత పొరపాటు చేశారు? ఏందిరా స్టోరీ ఇలా రాశారు? అనేసి మనం 100 మందికి చెప్పుకుంటాం. అలాంటిది మనతో ప్రతిరోజు ట్రావెల్ అయ్యి దాదాపు 4 సంవత్సరాల నుంచి ప్రతిరోజు మన కళ్ళ ముందర కనపడి, వాళ్ళు మన ఇంట్లో వాళ్ళ మనుషుల్లాగా ప్రతిరోజు ఉదయం మనం టీవీ ఆన్ చేసి జియో హాట్‌స్టార్‌లో చూస్తాం. అలాగే రాత్రి 7:30 టైంలో మనం టీవీ ఆన్ చేసి అక్కడ చూస్తా ఉన్నాం. 7:30 టైంలో కాకుండా మధ్యాహ్నం స్లాట్‌లో కూడా హిస్టరీని క్రియేట్ చేసిన బ్రహ్మముడిలో రాజ్, కావ్య లేరు. అలాగే దుగ్గరాల ఫ్యామిలీ లేదు అంటే మనం అసలు చూడగలమా? అసలు ఎలా థింక్ చేయాలనిపించింది? అసలు ఇంత విధ్వంసం ఎలా జరగాలనిపించింది? అసలు అబ్బబ్బబ్బా! నేను సండే అనాలిసిస్‌లో మీకు ఒక మాట అయితే చెప్పాను. దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం హోల్ ఫ్యామిలీ అయితే మనకు దూరం కాబోతున్నారనేసి. నేను చెప్పిన మాట నేను కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నేను మీకు ప్రతి వీడియోలోని చెప్తానే ఉన్నాను. అసలు మనం తెలియని ట్విస్ట్ ఏదో జరగబోతుంది. పెద్ద సమస్య రాబోతుంది. ఎంత పెద్ద సమస్య రాబోతుందంటే అంత పెద్ద సమస్య రాబోతుంది అనేసి నేనైతే చెప్తానే ఉన్నాను. కానీ మరి ఇంత పెద్ద ఇష్యూ, ఇంత పెద్ద సమస్య వస్తుందని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అబ్బబ్బబ్బా! మొత్తం ఫ్యామిలీ ఇలా అయిపోవడం అనేది అస్సలు ఎవరెవరు బతికుంటారు ఏమనేది దాని గురించి మాట్లాడతాం. అలాగే వీడియోనైతే చివరి వరకు చూడండి. కొంచెం ఎమోషనల్ అయితే అవుతా ఉన్నాను. మీరు కూడా నాకు తెలిసినంత వరకు ఈరోజు కన్నీళ్లు పెట్టుకున్నోళ్ళు ఉంటారు అనుకుంటాను. ఎందుకంటే 4 సంవత్సరాల పాటు మనతో ట్రావెల్ అయ్యి, మన ఇంట్లో వాళ్ళ మనుషులు, మన ఫ్రెండ్స్ లాగా మనకు కలిసిపోయిన అలాంటిది వాళ్ళు అంత దుర్మార్గానికి పాల్పడి ఈ విధంగా ఒక ఆస్తి కోసము కుటుంబాన్ని మొత్తం అసలు ఏ పాపం చేశారని కనకం గారు, అలాగే వాళ్ళ హస్బెండ్ గారు అసలు వాళ్ళకి ఏమన్నా పుణ్యమన్నా ఎరక అసలు వాళ్ళు ముగ్గురు కన్న బిడ్డలను కానీ, ఆడబిడ్డలను కానీ, ఆ బిడ్డలు ఒక మంచి ఇంటికి పంపిద్దామనేసి కలలు కనడం తప్ప, అలాగే మన రేవతి గారు ఏం పాపం చేశారు? ఎంతో లగ్జరీగా బతకాల్సిన రేవతి గారు వాళ్ళ భర్త కోసం, వాళ్ళ భర్త మాట కోసం అక్కడ ప్రేమించిన అతన్ని పెళ్లి చేసుకొని అక్కడికి వెళ్ళిపోతే, ఆ రేవతి గారి పరిస్థితి ఏంది అసలు? అసలు కావ్య ఎన్ని కష్టాలు పడింది జీవితంలో. చిన్నప్పటి నుంచి కష్టాలు పడి ఏదో ఒక స్థాయికి ఎదిగింది. అబ్బా! నా భర్త, నా బిడ్డతో నేను సంతోషంగా ఉండొచ్చు అనేసి ఆశపడి ఒక రోజు కాలేదు అనుకుని జరగడానికి ఒక 24 గంటలు కాకముందే ఈ విధంగా చేయడం అంటే ఎంత బాధాకరమైన విషయం. అలాగే మన రాజు, అపర్ణ గారు చెప్తా ఉంటారు, "రాజ్ నాకు భయమేస్తాందిరా, నువ్వే నా ధైర్యం రా, నువ్వు లేరా, నువ్వు ఉంటే చాలురా నాకు" అనేసి ఒక కన్న తల్లి ఆవేదన మనం చూసాము. అసలు అబ్బా! మీరు సీరియలే ఎందుకు ఇంతలా చెప్తా ఉంటారని అస్సలు అనుకోవద్దండి. నిజంగా నాకైతే ఎంత బాధగా ఉందంటే అంత బాధగా ఉంది. రాత్రి నుంచి నా మైండ్‌లో అయితే ఆ ప్రోమో ఎందుకు చూసానా అనేసి నాకైతే అనిపిస్తుంది. పొద్దున్న 6 పీఎంలో జియో హాట్‌స్టార్‌లో ఎప్పుడు లేదు బ్రహ్మముడి ట్రెండింగ్‌లో 5థ్ ప్లేస్‌లో అయితే ఉండింది. ఈరోజు పొద్దున్న నుంచి చూస్తాను జియో హాట్‌స్టార్‌లో ట్రెండింగ్ అనేసి ఉంది. అలాగే నేను ట్రావెలింగ్‌లో ఉండి పొద్దున్నే చేయలేకపోయాను. ఇక్కడ మీకు ఒక క్లారిటీ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు ఎపిసోడ్‌ని అయితే చూస్తుంటారు. ఎపిసోడ్ ఎలా జరిగింది, ఏమని మీకు కళ్ళకి కట్టినట్టయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చూడండి, నాకైతే అసలు ఏమి చేయాలో అసలు అర్థం కావట్లేదు. అంత ప్రాబ్లమ్ అయితే ఉంది. కావ్య అయితే మనకు తిరిగొస్తుంది. కావ్య తిరిగి రావాలనేసి నేనైతే గట్టిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ రాజ్ చెప్పాడు కదా, "కావ్య నా వల్ల కావట్లేదు, నువ్వు లేసి వాళ్ళని కాపాడు" అనేసి మన రాజ్ చెప్పాడు కదా. రాజ్ చెప్తే కావ్య ఎంత పవర్‌ఫుల్ అయినా సరే
చనిపోయిన మనిషి కూడా బతికొస్తే ఎలా ఉంటుందో, ఒక అమ్మవారు విశ్వరూపం ఎలా ఉంటుందో అలాగైతే మనం చూడబోతున్నామని మనకైతే తెలుస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుంది ఎక్కడ అనేసి మీకైతే క్లియర్ కట్గా అయితే చెప్తాను. ఫస్ట్ మనము ఇక్కడ సత్తులో ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఫస్ట్ ఎపిసోడ్ స్టార్టింగే అక్కడ వాళ్ళ అక్క చెల్లెళ్ళు ఎలాగైనా సరే సంతోషంగా ఉండాలనేసి స్వప్నాన్ని కూడా అక్కడ అప్పు అలాగే మన కావ్య అయితే వచ్చి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ ఆనందాలకు అవదలేవబ్బా. నిజం చెప్తాను, అనుకున్నటువన్నీ జరిగితే ఎంత ఆనందంగా ఉంటుంది. అలాంటిది ఒక ప్రమాదం జరగబోతుంది, ఒక విధ్వంసం జరగబోతుంది అంటే ఎవరికైనా సరే భయం వేస్తుంది, ఎవరికైనా సరే ఒక ఇదవుతుంది. అలాంటిది అక్కడ పోయి ఒక మలుపు తిరంగానే అక్కడ దేవుడు ఉన్నాడు. దేవుడు అన్నా సరే కళావతిని తీసుకెళ్తాడేమో, అందరిని కాపాడతాడేమో. మన కళ ఒక దూరమైనా సరే రాజు ఆ ఇంటికుంటాడు. రాజు ఆ ఇంటికుంటే ఆ ఇంటిని ఒక వజ్రం లాగా తయారు చేస్తాడు అనేసి నేనైతే నిన్న కూడా ఒక వీడియో అయితే చేశాను. కానీ ఈరోజు చూసిన తర్వాత మనకు అందరినీ వదిలి వెళ్ళిపోవడం అంటే అసలు ఆషామాషి కదా. అక్కడ అందరూ ఎంజాయ్ చేస్తామంటే మన రుద్రాణి గారు, మన రాహుల్ అయితే ఫోన్ చేసి అమ్మ ప్లాన్ని ఆపేద్దాము, అక్కడ నా భార్య ఉంది, నా భార్య పోయిందంటే వాళ్ళ అమ్మ అయితే నువ్వేమైనా ప్రేమించి పెళ్లి చేసుకున్నావా, నువ్వు డబ్బు కోసం ఇక్కడ చేసుకున్నావు, వాళ్ళ దగ్గర డబ్బు లేదు, ఏమీ లేదు, నీకు డబ్బు కావాలనుకుంటావా లేకపోతే బానిసత్వం కావాలనుకుంటావా వాళ్ళ అమ్మ అడిగే ముందుకి నాకు డబ్బే కావాలి అనే ఒక అహంకారం ఉంటుంది చూడండి. అహంకారంతోనే ప్రాణాలు అయితే కోల్పోయాడు. ఎందుకంటే ఎవరినైనా సరే ఒకరి మంచోళ్ళని చెడ్డగోరుతా ఉంటే ఖచ్చితంగా నీ పతనం అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది రాహుల్. అందుకోసం అనేసి అక్కడ నువ్వు అక్కడ మలుపు తిరిగే ముందుకు అక్కడ దేవుడి దగ్గరే అంతా బాంబ్ బ్లాస్ట్ అయిపోయి ఎక్కడంటే అక్కడ చల్లా చెదురుగా పడిపోయి డైరెక్టర్ గారు అసలు స్టోరీ రాసేవాళ్ళు కానీ యాక్టింగ్ చేసేవాళ్ళు కానీ ఎలా పర్ఫార్మ్ చేశారో నాకైతే అర్థం కాలేదు. కానీ అక్కడ అందరూ అలా చల్లా చెదురుగా పడిపోయి అక్కడ ఆ బాబు ఉన్నాడు చూడండి, మన చిన్నరాజు ఉన్నాడు కదా, చిన్నరాజు పోయేసి ఎక్కడో పడిపోయాడు. చిన్నరాజు ఎందుకంటే హీరో కావాలి కాబట్టి ఆ బాబు ఎవరికి కనపడకుండా అయితే దూరంగా పెరగబోతున్నాడు. అది మీకైతే చెప్తాను. అక్కడ చల్లా చెదురుగా పడిపోయింటే మన అపర్ణ గారు లేచి అక్కడ కొడుకు దగ్గరికి పోయినారు. ఎందుకంటే కొడుకుంటే చాలు ఆ ఇంటిని ఆడుండే వాళ్ళంతా ఎలాగైనా సరే కాపాడుతారు అనేసి వాళ్ళ అమ్మ అయితే పోయింది. అక్కడ రాజు దగ్గర పోయేసరికి ఇంకా రాజు స్పృహలో లేడు. ఎందుకంటే జరిగిన ప్రమాదం అలాంటిది. అక్కడ రాజుని చూసిన తర్వాత అల్లుడిని చూసి అల్లుడు గారు అయ్యో ఈ విధంగా జరిగిపోయిందా అనేసి బాధపడతా ఉంది. అది అయిపోయిన తర్వాత కావ్యాన్ని చూసింది. కావ్య నాతో ఉంటా అన్నావు కదా, నాకు తోడు లేకుండా వెళ్ళిపోయినావా అనేసి బాధపడతా ఉంది. అలాగే అత్తగారు ఎంత ప్రేమ చూపిస్తారు, అత్తగారు అలాగే అపర్ణ గారు ఎంత సాయం చేస్తారు ఏమనేసి మనం ఫర్దర్గా ఇంకా వీడియోస్ వస్తాయి. ఎందుకంటే మెమొరీస్ మామూలుగా క్రియేట్ చేయలేదు, మనకి అన్ని మెమొరీస్ అయితే ఉన్నాయి కాబట్టి దుగ్గిరాల ఫ్యామిలీకి అన్ని మెమొరీస్ మనం అయితే మళ్ళీ ఒకసారి అయితే రివైండ్ చేసుకోవాలి ఖచ్చితంగా. రివైండ్ చేసుకొని అక్కడైతే సుభాష్ గారు అయితే అక్కడ లేచారు. సుభాష్ గారు లేచి అపర్ణ పాప ఎలా ఉందో చూడు అనేసి మన కావ్య పాపని చేతిలో ఇలా తీసుకొని కావ్య పాప అబ్బా నీ బిడ్డ కోసం నీ ప్రాణాలు త్యాగం చేసావా కావ్య అనేసి మాట నీకుంది. నాకు చెప్తా ఉంటే ఎలా ఉందంటే బాడీలో అట్టే షివరింగ్ వస్తుంది. నేను నిలుచుకోండి తాను భూకంపం వచ్చినట్టు నా కాళ్ళు అట్టే అదర్తా ఉన్నాయి, మీకు తెలియట్లేదు. ఇక్కడ అది అయిపోయిన తర్వాత అక్కడ మన సుభాష్ గారు అయితే కళ్యాణ్ పాపను అయితే కాపాడారు. అలాగే ఇట్లా పట్టుకొని అమరేంద్ర బాహుబలి అంటే సినిమాలో చూపిస్తారు కదా, బాహుబలి సినిమాలో మన శివగామి గారు ఇలా పట్టుకొని ఇద్దరు పసిబిడ్డలని అలాగైతే వెళ్తా ఉంటారు. అలాగా ఒక అమ్మవారి లాగా అయితే నాకైతే అపర్ణ గారు అయితే కనిపించారు. ఎందుకంటే అక్కడ రాహుల్ వచ్చాడు. దుగ్గిరాల ఫ్యామిలీ వాళ్ళు బతికిపోయారా, వీళ్ళ శత్రుత్వం ఉండకూడదు అనేసి రాహుల్ అయితే వచ్చాడు. రాహుల్ వచ్చి వాళ్ళని ఎలాగైనా సరే చంపేయాలి, నా కళ్ళ ముందు చూడు అనేసి అక్కడ చూసే లోపల మన రాజు అయితే ఎక్కడున్నా సరే రాజు అంటారు కదా, అదేవిధంగా మన రాజు అయితే అక్కడికి వచ్చి మన రాహుల్ అయితే రే నువ్వు అడిగింటే నేను ఇచ్చేసింటా కదరా, ఎందుకురా ఈ విధంగా చేసావు, ఏమిరా ఇది, ఎందుకురా ఇంత పాపం పసిగా నువ్వు ఈ విధంగా చేయాలనుకుంటావు అంటే నేను బానిస అయ్యాను అనేసి మన రాహుల్లో ఉండే బాధ కుట్ర 5 అడుగుల 10 అంగుళాలు నా పొగరు చూడు, నా చావు చూడు అనేసి అన్నాడు. చావు చూడు అనేసి రాజుని అయితే కాల్చిపోయాడు. టప్పి అనేసి కాల్చాడు, దొబ్బినాడు. అంటే రాజు సూపర్ చనిపోయేటప్పుడు కూడా రాజు అంటే రాజులాగానే చనిపోవాలనేసి నిరూపించాడు. అక్కడ నిరూపించిన తర్వాత మన సుభాష్ గారికి అయితే అక్కడంతా జరిగిన తర్వాత మన అపర్ణ గారికి అయితే ఫుల్ క్లారిటీ అయితే వచ్చింది. అంటే మనల్ని మోసం చేశారు, మనల్ని ఇచ్చేశారు అనేసి ఇంకా అక్కడ ఇంకేం చేయలేక అక్కడైతే ఇంకా రాజు అయితే వాళ్ళని చంపేసి అమ్మ జాగ్రత్త అనేసి రాజు అయితే అక్కడ పడిపోయాడు, కూలబడిపోతే అక్కడ రాజు కూలబడిపోతే ఏం చెప్తాడంటే కావ్య నా వల్ల కావట్లేదు, నువ్వే వాళ్ళని ఎలాగైనా సరే కాపాడాలి అనేసి మన కావ్య చేతిలో అయితే ఇలా చెయ్యేస్తాడు. అలా చెయ్యేసే కొద్దికి మన రుద్రాణి గారు వచ్చి కొట్టడం వల్లనే రాజు అక్కడైతే పడిపోతాడు. అంటే నా వారసత్వాన్ని నువ్వు చంపుతావా, నేను నీ కొడుకుని చంపుతాను అనేసి మన అపర్ణ గారికి అయితే వాంటెడ్గా అయితే వార్నింగ్ అయితే వార్నింగ్ ఇస్తా ఉంటే అక్కడ మన కావ్య లేసి, ఎందుకంటే రుద్రాణి గారిని నేను చెప్పకూడదు కొట్టింది కదా, ఆ కొట్టిన దానికి
సాటిస్ఫాక్షన్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా 200% కాదు, 1000% కాదు, 1,00,000% కాదు, 1,00,00,000% కాదు, ఎన్నిసార్లు ఎక్కువ అనుకుంటే అన్నిసార్లు బుల్లెట్ షూట్ చేసి రుద్రాణి గారిని అయితే చంపాలనేసి నేనైతే కోరుకుంటున్నాను. కావ్య లేచిన తర్వాత రుద్రాణి గారిని చంపితింది మామూలుగా కాదు. అక్కడ అమ్మవారి శూలాలు ఉన్నాయి చూడండి, ఆ శూలం ఎత్తుకొని అంటే ఇట్లా గుచ్చుతుంది చూడండి. ఆ విధంగా గుచ్చాలనేసి నేనైతే వెయిట్ చేస్తాను. అమ్మవారి శూలంతో గుచ్చి చంపిన కావ్య అనే సందుకోసం అని నేను పెట్టాను. ఖచ్చితంగా కావ్య లేచి ఆ రుద్రాణి గారికి అట్టే భరతం అంటే ఎలా ఉండాలో చూపించాలి. ఇంకా సుభాష్ గారు అయితే ఉంటారు, కానీ సుభాష్ గారు అయితే అంటే కాళ్ళు పని చేయవనుకుంటాను. అంటే నడుము అంటే తగిలింది కదా, తగలడం వల్ల పైకి లేకపోతాడంటే జస్ట్ మనిషిగా అయితే ఉంటారు. కానీ అపర్ణ గారు అయితే ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేస్తారు. అలాగే మనవడు గురించి ఎంత చెప్పినా తక్కువ. ఎందుకంటే మనవాడు కాకముందే ఒక ఫ్రెండ్ లాగా అయితే చూసుకున్నారు అందరినీ. రేపు నుంచి నేను సీరియల్ చూడాలంటే ఎలా చూడాలో నాకైతే అర్థమే కావట్లేదు. రాజ్ కావ్య లేని సీరియల్, బ్రహ్మముడి సీరియల్ అసలు ఉండదని మనం అనుకోవచ్చు. అక్కడ కావ్య అయితే రేపు విశ్వరూపం చూడబోతున్నాం. ఎందుకంటే అమ్మవారిలాగా లేచి ఇట్లా సోలం ఎత్తుకొని ఇలా గుచ్చితే వెయిటింగ్ ఫర్ దట్ సీన్. రేపు మార్నింగ్ 6 అంతా సీరియల్ చూసి రేపు మార్నింగ్ కొంచెం ఎర్లీగానే మీకు అయితే అప్డేట్ చేస్తాను. అది అయిపోయిన తర్వాత రాజు మళ్ళీ తిరిగి వస్తాడు. జస్ట్ అక్కడ రేఖ కూడా పెళ్ళి అయితే జరిగిపోయింది. రేఖకి అయితే ఎవరు వేరే వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, కొత్త క్యారెక్టర్లు కూడా వచ్చారనేసి మనకు ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ అయితే ఒక ట్రెండింగ్లో అయితే ఉంది. ఇప్పుడు స్వప్న పాప ఉంది కదా, వాళ్ళ అమ్మగారు అయితే అక్కడ రీల్ ఏదో షేర్ చేసినారు. మీరు లింక్ కావాలంటే నా ఇన్స్టాగ్రామ్లో వచ్చి మెసేజ్ చేయండి, నేను మీకు లింక్ పంపిస్తాను. అది అయిపోయిన తర్వాత మన రేఖ వచ్చి అక్కడ వాళ్ళ మర్దల్ని బాగా పవర్ఫుల్గా అయితే చేయబోతుంది. వాళ్ళ మర్దలను పవర్ఫుల్గా చేసిన తర్వాత వాళ్ళ మర్దలు ఫుల్ విలన్ అవుతుందని నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాను. ఎగ్జాక్ట్గా అదే జరగబోతుంది. అలాగే ఇక్కడ ఇద్దరు పవర్ఫుల్ లేడీస్ అంటే చెప్పారు కదా, దూరంగా పెరుగుతుంది అసలైన వారసురాలను తెలుసుకున్న తర్వాత వచ్చి అమ్మవారి విశ్వరూపం ఎలా ఉంటుందో మనం చూడబోతున్నాం అనేసి పూజారి గారు చెప్పారు కదా. అదే విధంగా పాప 10 రోజుల్లో 20 years లేటర్ అనేసి రావచ్చు. ఎందుకంటే ట్రస్ట్ పెట్టారు కదా, ఆ ట్రస్ట్ ద్వారా మనకి ఆ పాపలు అయితే పెద్దోళ్ళు అయిన తర్వాత ఆ పాపోళ్ళు నిజం తెలుసుకున్న తర్వాత ఆ దుగ్గిరాల ఫ్యామిలీ చరిత్రను తెలుసుకున్న తర్వాత ఆ పాపలు ఎలా రియాక్ట్ అవుతారు అనేది నేనైతే చూడాలి. వెయిటింగ్ ఫర్ టుమారో ఎపిసోడ్. నిజంగా చాలా బాధేసింది. అయినా కానీ ప్రాబ్లం లేదు. కావ్యరాజ్ అయితే త్వరలో రావాలని నేనైతే కోరుకుంటున్నాను. కావ్యరాజ్ ఇద్దరు చనిపోయారు, ఇది మాత్రం పక్క. అలాగే రేపైతే కావ్య అయితే శూలంతో పొడిచి రుద్రాణి గారిని చంపాలనేసి నేనైతే కోరుకుంటున్నాను. మీరు కూడా కోరుకునేటైతే ఖచ్చితంగా మన ఛానల్ని గట్టిగా లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి. రేపు మాట్లాడదాం. శూలం దిగిన తర్వాత ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే పాపాలు చేసిన వాళ్ళకి దేవుడు ముందరే శాస్తి జరగాలి, అక్కడ అందరితో పాటునే శాస్తి జరగాలి. కాబట్టి ఖచ్చితంగా రుద్రాణి గారు కూడా రేపైతే ఖతం కాబోతున్నారు. తగ్గేదేలా చూసుకుంటారు కావ్యానికి.